బయట ఎండలకైతే ఇంట్లో చల్లగా ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ బాదం పాలు ట్రై చేయండి. చాలా టేస్టీ, ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసేయొచ్చు. దీనికోసమైతే ఫస్ట్ బాదాంని ఒక 20-25 వరకైతే నానబెట్టుకోవాలి. కుదిరితే ముందు రోజు నైట్ నానబెట్టొచ్చు. లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వేడి నీళ్ళలో నానపెడితే సరిపోతుంది. దాని తర్వాత పొట్టు తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్‌లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఇది బాగా మరిగించిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఒక 4 నిమిషాల వరకు మరిగించిన తర్వాత ఒక్కసారి అంతా కలిపేసుకొని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 4 నిమిషాలు మరిగించాలి. పాలు అనేవి చిక్కబడిపోతాయి మనం ఈ పేస్ట్ వేసిన తర్వాత. ఇది ఇంకా మనకి మరుగుతున్నప్పుడే టేస్ట్కి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ తినలేము అనుకున్న వాళ్ళైతే బెల్లంని యాడ్ చేయొచ్చు, లేదు అంటే డేట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇదంతా ఒక 5-6 నిమిషాల వరకు మరుగుతున్నప్పుడు ఈలోపైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని కాచి చల్లార్చిన పాలలో ఇలా ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్నప్పుడే ఇది యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 4 నిమిషాలు మరిగిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా చిక్కబడిపోతుంది. ఇంకా ఆ గ్యాప్లోనే మీకు కావాలంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్లో చిన్నగా కట్ చేసి పెట్టిన బాదం ముక్కల్ని కూడా వేసుకుంటే తాగుతున్నప్పుడు క్రంచీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆపేసేసి ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.